ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము నాకు కాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యమును అందుకొని మనం ముందుకు కొనసాగుదామండి. ఆ వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనమును దేవుడు మనకు ఈరోజు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము ఏదై ఉన్నది అనంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అని దేవాది దేవుడు ఇక్కడ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యము ఏమై ఉంది అని అంటే, ఒక పెళ్లి విందు జరుగుతుంటుందండి. ఆ పెళ్లి విందుకు రావాలని చెప్పేసి చాటింపు వేయిస్తారు. అప్పుడు అందరూ ఆ పెళ్లికి రావాలి అని చెప్పి అక్కడ సెలవు ఇచ్చినప్పుడు పెళ్లి విందుకు కావాల్సిన బట్టలు కట్టుకొని రావాలి అని చెప్పి వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడు అక్కడ రాజును పోలి ఉన్నది కాబట్టి తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచబడి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అని ఒక పెళ్లి విందుకు ఆహ్వానించబడతారండి. అయితే ఆ పెళ్లి విందుకు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, అందులో ఒక అతను మాత్రం ఒక స్థలంలో కూర్చొని భోంచేస్తూ ఉంటాడు. సో ఆ యజమాని అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చి, నువ్వెందుకు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పి అతన్ని అడిగి వెంటనే తన సేవకులను పిలిపించి ఇతన్ని తీసుకెళ్ళి చీకటి కొట్లో పడేయండి అని అంటున్నారు. అంటే పరలోక రాజ్యము ఒక రాజును పోలిన పెండ్లి విందుకు పోలి ఉన్నది అని దేవుడు ఈ వాక్యము ద్వారా ఉపమానం చెప్తూ యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఈ రోజుగాను మనకిచ్చినటువంటి వాక్యముతో అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్తున్నాడు. అర్థమైంది కదా? ఈ వాక్యం మనం చదువుతుండగానే వింటుండగానే ఏమైపోయింది, పిలువబడిన వారు అనేకులు ఉన్నారండి. అంటే మనం ఏదైనా ఒక విషయంలో దేనికైనా ఒక ప్రేయర్ మీటింగ్ అనో, లేక ఇంకొకటనో, లేక పెళ్లి విందుకనో, ఇంకొక ఫంక్షన్కనో, ఏదో ఒక సందర్భానికి అనేకులకు చెప్తామండి. కానీ వాళ్ళల్లో పిలువబడిన వారైతే చాలామంది ఉంటారు. కానీ అందులో ముఖ్యమైన వాళ్ళు, కావాలి అని అనుకున్న వాళ్ళు, మనం ఆశించే వాళ్ళు వస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారండి. ఆ కొందరే ఎవరు? ఈ యజమానికి ఏర్పరచబడిన వారై ఉన్నారు. కాబట్టి మన ఆలోచన ప్రకారము అందరినీ చెప్పాలి కదా, వేరే వాళ్ళ ద్వారా తెలిసిందంటే బాగోదు. సో మనమే అది చెప్పేస్తే అయిపోతుంది కదా అని మనము మన ఆలోచన ప్రకారం ఉన్న దానికి, మనం చేయబోతున్న దానికి సాదృశ్యంగా అందరినీ పిలుస్తాం. పిలిచిన క్షణంలో మన ఆలోచనలో కొందరు మాత్రమే ఉంటారండి ప్రత్యేకమైన స్థితిలో. అప్పుడు వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వచ్చి కలుసుకుంటే బాగుంటుంది, వాళ్ళను ఈ విషయంలో వాళ్ళు వస్తే బాగుంటుందన్న మన ఆలోచన ప్రకారం ఆ కొందరు మాత్రం ఎవరై ఉన్నారండి? ఏర్పరచబడిన వారై ఉన్నారు. ఇదంతా కలిపి దేవుడు ఏమంటున్నాడు? ఒక రాజును పోలిన పెండ్లి విందుకు సమానంగా ఉంది పరలోక రాజ్యము అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతూ అప్పుడు అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? పిలువబడిన వారు చాలామంది వస్తున్నారు. పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు, అర్హత లేని వాళ్ళు, టైంపాస్ చేసేవాళ్ళు, లోకానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని మీద ఆధారపడిన వారు, సొంత నిర్ణయాల చొప్పున ఆ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ పరలోక తండ్రి, ఆ రాజులకు రాజైన విందులో ఏర్పరచబడిన వారిలో ఉండి ఆయన పరలోక సన్నిధికి చేరబోతున్నామండి. అందుకే దేవాది దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు పెండ్లి విందుకు ఆహ్వానించబడ్డావు. కానీ నువ్వు ప్రత్యేకించబడ్డావా, పిలువబడ్డావా అని నిన్ను నీవు ఈరోజు నిర్ణయం తీసుకో. నీవు దేవుని దగ్గర నీకున్న సన్నిహితత్వాన్ని బట్టి, ఆయన మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీవు ఆయన సన్నిధిలో కొనసాగే ఆత్మీయతను బట్టి నీవు నిర్ణయం తీసుకొని ఆయన పాద సన్నిధిలో ఉంటే నువ్వు పిలువబడిన స్థితిలో ఉన్నావా, ఏర్పరచబడిన స్థితిలో ఉన్నావా అని దేవుడు ఈరోజు నీకు బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీ మార్గంను నీవు సరళము చేసుకొని దేవుని పాద సన్నిధిలో నువ్వు నమ్ముకొని నిలబడితే నీ కార్యమును నెరవేర్చి దేవుడు నీతో ఉన్నాడని చెప్తూ మరి దేవుడు అంటున్నాడు, పిలువబడిన వారి కంటే ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వెవరివి? పిలువబడిన స్థితిలో ఉన్నావా, లేక ఏర్పరచబడిన స్థితిలో ఉన్నావు? ఇది ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసిన విషయం అండి. ఏదో టైంపాస్కి వచ్చాము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మేము ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తాము, వెళ్తామంటే కుదరద్దు. దేవుని దగ్గర ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడితేనే నువ్వు ఈరోజు ఆశించిన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోగలవు అని దేవాది దేవుడు మనకు వచ్చి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.